గంధం కుంకుమలతో అలంకారం చేసే శివలింగం గురించి తెలుసుకుందాం. బల్కేశ్వర్ లేదా బాల్కేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉంది. ఆగ్రా పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తాజ్మహల్. కానీ తాజ్మహలే కాకుండా ఆగ్రాలో అనేక పురాతనమైన మరియు ప్రసిద్ధమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆగ్రా యొక్క 4 మూలల్లో మహాదేవుని యొక్క 4 పురాతన ఆలయాలున్నాయి. వాటిలో ఒకటి బల్కేశ్వర్ ఆలయం. ఈ ఆలయం 700 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. అలాగే కైలాష్ మహాదేవ్, రాజేశ్వర్ మహాదేవ్, పృథ్వీనాథ్, మంకమేశ్వర్ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ఆగ్రాలోని యమునా నది ఒడ్డున ఉంది. తాజ్మహల్ నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయం లోపల ఉన్న శివలింగం నేలమట్టానికి 4 నుంచి 5 అడుగుల దిగువన ఉంటుంది. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. బల్కేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం బిల్వపత్ర అంటే బేల్పత్ర వృక్షాలు ఉండేవని చెప్తారు. సుమారు 700 సంవత్సరాల క్రితం అడవిని నరికివేసినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన శివలింగం మరియు ఆలయం కనుగొన్నారు. బేల్పత్ర అడవిలో ఉన్నందువల్ల ఈ ఆలయాన్ని బిల్వేశ్వర్ మహాదేవ్ ఆలయం అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ఆలయం పేరు బల్కేశ్వర్ మహాదేవ్ ఆలయంగా మారింది. నేటికి యమునా నది ఈ ఆలయానికి సమీపం నుంచి ప్రవహిస్తుంది. ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ శివలింగానికి చేసే అద్భుతమైన అలంకరణ. ఆలయంలో గంధం కుంకుమలతో శివుని ప్రతిష్టాపన అలంకారం చేస్తారు. దీని ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు. ఇక్కడ మహేశ్వరుణ్ణి ఏ భక్తుడైనా వరుసగా 40 రోజులు ఆలయానికి వచ్చి స్వామికి అభిషేకం పూజలు చేసి ప్రార్థిస్తే వారి కోరికలు తప్పక నెరవేరుతాయనేది ఇక్కడి భక్తుల విశ్వాసం. శ్రావణ మాసంలో బల్కేశ్వర్ ఆలయంలో ప్రతిరోజు శివలింగాన్ని అలంకరిస్తారు. దీంతోపాటు జాతర కూడా నిర్వహిస్తారు. ఈ జాతరలో 70 కోసుల పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్ర కైలాష్, పృథ్వీ టెంపుల్ గుండా వెళ్లి బల్కేశ్వర్ టెంపుల్ వద్ద ఆగుతుంది. శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం ఇలాగే కొనసాగుతుందని ఇక్కడి వారు చెప్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు శివలింగాన్ని రుద్రాక్షలతో అలంకరిస్తారు. ఈ జాతర సందర్భంగా నగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ ప్రదక్షిణలో పాల్గొంటారు. దీనిలో భక్తులు రాత్రిపూట నగరం యొక్క 4 మూలలు మరియు మధ్యలో ఉన్న బాబా మంకమేశ్వర్ మహాదేవ్ ఆలయానికి ప్రదక్షిణలు చేసి నీటిని సమర్పిస్తారు. దీని తర్వాత బాబా బల్కేశ్వర్ మహాదేవ్ ఆలయంలో చివరిగా నీటిని సమర్పించే సాంప్రదాయం ఉంది. ఈ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఈ అద్భుతమైన ఆలయం తాజ్మహల్ నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గంధం కుంకుమలతో అలంకారం చేసే శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.